ప్రస్తుతం మనం చైతన్యపురిలో నిర్వహిస్తున్నటువంటి భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి కమిటీ అధ్యక్షులైనటువంటి కొత్త రవీందర్ గౌడ్ మరియు కార్యనిర్వాహక అధ్యక్షులు ఇక్కడ ఉన్నారు. మరి వారితో మాట్లాడి ఏ విధంగా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో మాటలు తెలుసుకుందాం. గజానన మహారాజకి గజానన మహారాజకి ఈరోజు 10 రోజులు గణనాథుడు పూజలు అందుకొని మరి తల్లి గంగావళికి చేరుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో మరి ఈ యొక్క చైతన్యపురి చౌరస్తాలో త్రిశూల్ యూత్ అసోసియేషన్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క వేదిక ద్వారా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సోదరులు కృష్ణప్రకాష్ గారు, హరిబాబు గారు, సాయి గారి, మిగతా అందరూ వాళ్ళ మిత్ర బృందానికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మరి ఏదైతే బాల గంగాధర్ తిలక్ ఏదైతే మనకు దారి చూపాడో ఆ దారిలోనే ఈరోజు గణనాథులందరూ కూడా సామూహిక నిమగ్నానికై తరలి వెళ్ళేటటువంటి గణనాథులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నటువంటి ఈ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి త్రిశూల్ యూత్ అసోసియేషన్ వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క గణనాథులందరూ కూడా శాంతియుతంగా మెల్లమెల్లగా గంగా నది వైపు ఏదైతే హుస్సేన్ సాగర్ వైపు తరలి వెళ్తూ ఉన్నటువంటి ఈ యొక్క గణనాథులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ మరి శాంతియుతంగా ఏదైతే మన బాలగంగాధర్ తిలక్ చూపించేటువంటి దారిలో వెళ్తున్నటువంటి ఈ సందర్భంలో మరి ఈరోజే మోహన్ భగవత్ గారు కూడా ఆల్ ఇండియా ఆర్ఎస్ఎస్ చీఫ్ గారు మరి ఈరోజు మరి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మేరకు ఈరోజు వారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి గణనాథులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్న సందర్భంలో ఈరోజు ఇక్కడ నుండి కూడా ఈ యొక్క ఈ చౌరస్తా నుండి మన ఏదైతే చైతన్యపురి చౌరస్తా నుండి మరి ఈ యొక్క గణనాథులకు స్వాగతం తెలియజేస్తున్నటువంటి సోదరులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాము. భారత్ మాతాకి జై. గజానన మహారాజకి గజానన మహారాజకి. సార్, ఎన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఇలా నిర్వహిస్తున్నారు? దాదాపు అంటే ఏదైతే సామూహిక నిమగ్నం ఏదైతే ఉందో దాదాపు 35 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల నుండి ఏదైతే బాలగంగాధర్ తిలక్ గారు ఏదైతే చూపినటువంటి దారిలో ఈ యొక్క భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కూడా దాదాపు 35 సంవత్సరాల నుండి ఏకదాటిగా శాంతియుతంగా ఈ యొక్క విఘ్ననాయకునికి ఏదైతే మనం స్వాగతం తెలియజేస్తూ నిమగ్నానికి తరలిస్తున్నటువంటి ఈ యొక్క శోభాయాత్రను దాదాపు 30 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ చౌరస్తాలో కూడా దాదాపు 10-12 సంవత్సరాల నుండి ఈ యొక్క త్రిశూల్ యూత్ అసోసియేషన్ ద్వారా ఈ యొక్క చైతన్యపురి చౌరస్తా నుండి స్వాగతం తెలియజేస్తూ ఉన్నారు. ప్రజలకు ఎలాంటి భద్రతను మీరు కల్పిస్తున్నారు? ప్రభుత్వం కూడా చాలా చక్కగా ఎన్ని సీసీ కెమెరాల నీడలో ఉన్నటువంటి ఈ యొక్క భాగ్యనగరం మొత్తం కూడా సీసీ కెమెరాల నీడలో ఉంది. ఎక్కడ చూసినా మరి సీసీ కెమెరాల ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంది. మరి యొక్క భారీ ఖైరతాబాద్ గణనాయకుడు కూడా శాంతియుతంగా తల్లి గంగావళిలోకి చేరుకున్నాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీ అసోసియేషన్ మెంబర్స్ ఎంతమంది కలుసుకట్టు? నా పేరు కృష్ణప్రకాష్, సాయిరామ్ అండ్ తిరుమలేష్ గౌడ్, రవివర్ధన్, కృష్ణ, గజానన్, హరిబాబు, సుమంత్ రెడ్డి, సాగర్ రెడ్డి, కొత్తపేట కార్పొరేటరు, అతనికి ఇక్కడ మెంబరు. మేము గత 11 ఇయర్స్కి వెళ్ళి ఇక్కడ వినాయకుంది వెల్కమ్ స్టేజ్ అరేంజ్ చేసి 2 ఇయర్స్కి వెళ్ళి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. దీనికంటే ముందు నుంచి వెళ్ళి మేము వినాయకుని పెడుతుండే, దాని తర్వాత వినాయకుని పెట్టుకుంటే మేము ఇక్కడ వెల్కమ్ స్టేజ్ భాగ్యనగర్ సమితి నుంచి వెళ్ళి అరేంజ్ చేసి వాటరు, ఫుడ్డు అవన్నీ అరేంజ్ చేస్తున్నామండి. ఈ వసతులు కల్పించడానికే మీరు ఖర్చు మీరే భరిస్తారా ప్రజల నుంచి? ఓన్లీ మా త్రిశూల్ యూత్ అసోసియేషన్ ఓన్లీ మేమే మెంబర్స్. నేను మా ఫ్రెండ్స్ తిరుమల, సాయి, రవి 5 మెంబర్స్ 6 మెంబర్స్, మా ఫ్రెండ్ ఇంకొక ఆయన కార్పొరేటర్, మేమే వేసుకొని చేస్తామని. ఓకే, థ్యాంక్ యూ. V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.